కాకినాడ అర్బన్ మండలంలోని సూర్యారావుపేట సంతనపురి కాలనీలో సర్వే నెంబర్ 370లో ఉన్న 3 ఎకరాల 80 సెంట్ల గ్రామ కంఠం భూమిని కొందరు వ్యక్తులు ఫ్లాట్లుగా విభజించి విక్రయిస్తున్నారని, దీనిని వెంటనే అడ్డుకోవాలని కాకినాడ జిల్లా సమైక్య మత్స్యకార సంక్షేమ సంఘం అధ్యక్షుడు సూరాడ చిన్నారావు కోరారు. శనివారం సంతన్పురి కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ గ్రామ కంఠం భూమి సంతన్పురి గ్రామానికి చెందిన నిరుపేద మత్స్యకార కుటుంబాల నివాస అవసరాల కోసం ఉపయోగపడాల్సిన ప్రభుత్వ భూమి అని తెలిపారు. అలాంటి భూమిని ఆక్రమించి విక్రయించడం సరైంది కాదన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని, కలెక్టర్ స్పందించి జిల్లా రెవెన్యూ అధికారి, ఆర్డీఓ, తహసీల్దార్ కు భూముల అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారని తెలిపారు. ప్రజా ప్రతినిధులు స్పందించి ఈ గ్రామ కంఠం భూమిలో పేద మత్స్యకారులకు ఇళ్ల స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని చిన్నారావు కోరారు. గ్రామ కంఠం భూములను కాపాడేందుకు అవసరమైతే న్యాయ పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. మీడియా పెద్దల వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నేను పిల్లగాని మంచి అభిమానంతో రామదాస్ గారి ఆధ్వర్యంలో వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాను. దాని మీద ఇప్పుడు నేను చెప్పబోయేది, సార్ ఈ రోజు ఇంతకాలం జరిగింది కాబట్టి ఈ గ్రామానికి సంబంధించింది 3 ఎకరాల 90 సెంట్లు కాపాడుతూ గవర్నమెంట్ అధికారులకి ఆర్డర్ వేస్తూ వాళ్ళ ద్వారా కలెక్టర్ గారి ద్వారా అలాగే స్థానిక ఎమ్మెల్యే నానాజీ గారి ద్వారా కూడా పాప వారికి తెలియదంత వరకుని కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే నానాజీ గారు కూడా మాకు అందుబాటులో ఉన్నారు సార్ ప్రజలందరికీ. వీళ్ళ ద్వారా ఇక్కడ ప్రజలకి కొంతమందికి ఇల్లు లేనట్టు వాడికి నిరుపేద మత్స్యకారులకి వాళ్ళని పట్టాలు ఇప్పించి కలెక్టర్ గారి చేతుల మీద, నానాజీ గారి చేతుల మీద ఆదుకుంటారని పెద్దలందరినీ నేను కోరుకుంటున్నాను.